అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీ స్ప్రౌట్స్ ఓట్స్ టిక్కీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్ స్ప్రౌట్స్ని తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. దీనికి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ ఓట్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. కొద్దిగా పెప్పర్ వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ పెరుగు లేదా మజ్జిగను వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. టిక్కీ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న ఉండ తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసుకోండి. అలాగే అన్ని టిక్కీల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. టిక్కీని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టిక్కీని పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ని పైనుంచి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. దీన్ని ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలాగే అన్ని టిక్కీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అంతే అండి, స్ప్రౌట్స్ ఓట్స్ టిక్కీ రెడీ అయిపోయాయండి. చాలా ఈజీ అండ్ హెల్తీ స్నాక్స్ కదండి, చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. స్ప్రౌట్స్ దాల్ ఫ్రై అండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్లో నేను ఒక 1/2 కప్ కందిపప్పు వేసుకుంటున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇది వాష్ చేసిన తర్వాత ఇందులో నేను ఒక 2 కప్స్ స్ప్రౌట్స్ని, మొలకెత్తిన స్ప్రౌట్స్ అండి ఇవి, దీన్ని వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. విజిల్ చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి పప్పును ఒకసారి కలుపుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. అందులో కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు వేసుకోండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలని కట్ చేసి పెట్టుకునేవి వేసుకోండి. ఒక 5 వరకు కట్ చేసి పెట్టుకునేవి వేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 మిర్చి కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. అండ్ 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటో కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీనికి మూత పెట్టేసి టమాటాని మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో. టమాటో మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అండ్ సరిపడ ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను దొండుప్పు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి.
బాగా మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. పప్పు ఇలా బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.